ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫోన్ చేస్తున్నారు. సహస్ర మా నాన్నని కాంటాక్ట్ అయ్యారు కదా, మా నాన్నకి ఏమైనా నిజం తెలిసిందా? కనకం, టెన్షన్ పడకు. సహస్రకి ఏ నిజం తెలీదు. తెలిస్తే తను ఊరుకోదని నువ్వే చెప్పావు కదా. అవును విహారీ గారు, కానీ ఏదో టెన్షన్గా ఉంది. నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు. సరే, ముందు కాల్ లిఫ్ట్ చేయి. హే, మీ నాన్నగారు మనం యూఎస్లో ఉన్నామని కదా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయి ఉండాలి కదా. అవును, కానీ ఇప్పుడు ఎలా విహారీ గారు? సరే, నువ్వు ముందైతే కార్ దిగు. లక్ష్మి, ఒకసారి ఆ మొబైల్ ఇవ్వు. వీడియో కాల్స్లో మన బ్యాక్గ్రౌండ్ని మార్చుకునే ఆప్షన్ కూడా ఉంది. ఇదిగో, ఎక్కువసేపు మాట్లాడుకో, త్వరగా కట్ చేయి. ఎలా ఉన్నావమ్మా కనకం? మాకేంటమ్మా, చాలా బాగున్నావు. నువ్వెక్కడున్నావు? కలిసి చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాం. ఓ అలాగా, సరేనమ్మా. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి. అలాగే నాన్న, ఉంటాను. ఉంటానమ్మా, జాగ్రత్త. ఏరి బావ లక్ష్మి ఇంకా రాలేదు. దగ్గరుండి బావని తీసుకొద్దామంటే అమ్మేమో అర్జెంట్గా రమ్మని 100 సార్లు ఫోన్ చేసింది. ఏంటి సహస్ర, ఇక్కడేం చేస్తున్నావు? అర్థమైంది, విహారీ లక్ష్మి రాలేదని చూస్తున్నావా? దాన్ని కట్ చేయాల్సినప్పుడు కట్ చేయకుండా ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నావు. ఇప్పుడు టెన్షన్ పడి కోప్పడి ఉపయోగం ఏంటి చెప్పు? నేను దాన్ని తెచ్చిపెట్టుకున్న కారణం వేరే పిన్ని. ఇక్కడ టెన్షన్ పడుతుంది ఇక్కడ. నీకు అర్థం కాదులే. నాకు అర్థమైంది. నీ కోపం, నీ ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకు తెలుసు. రేపు ప్రెజెంటేషన్లో దాని ప్రెజెంటేషన్ ఎక్కడ ఓకే అవుతుందో అదెక్కడే ఎండి అవుతుందో అనే కదా నీ టెన్షన్. నా ప్రెజెంటేషన్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది పిన్ని. నీకంటే అదే బాగా ప్రెజెంటేషన్ ఇస్తే? అలా జరగకూడదు. జరగకుండా ఉండాలంటే దాన్ని ఆపాలి. అవును పిన్ని, ఎలాగైనా దాన్ని ఆపాలి. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నీ ప్రెజెంటేషన్ మీద కాన్సంట్రేషన్ చేయి. అలాగే పిన్ని, ఎలాగైనా రేపు నా ప్రెజెంటేషన్ ఓకే అవ్వాలి. నేనే వీక్రాఫ్ట్కి ఎండీనవ్వాలి. ఇంకా లక్ష్మి ఆఫీస్లో అడుగు పెట్టకూడదు. విహారీ గారు, మనం వెళ్దామా? చాలా లేట్ అయింది. లక్ష్మి, కొంచెం దాహంగా ఉంది,
కార్లో కూడా వాటర్ లేవు. వాటర్ బాటిల్ తీసుకొని తాగి వెళ్దాం. ఆగండి, నేను తీసుకొస్తాను విహారీ గారు. అమ్మా! లక్ష్మి, లక్ష్మి, ఏమైంది? లక్ష్మి, కాల్ స్లిప్ అయిందండి. ఏది చూడండి. పెయిన్గా ఉందా? కొంచెం పెయిన్గా ఉందండి. ఇట్రా లే. ఏంటి విహారీ గారు, నా కాలు పట్టుకుంటున్నారు? వద్దండి. ఏమవుతుంది లక్ష్మి? వద్దండి, నా కాలు పట్టుకోవద్దు ప్లీజ్. నా కాళ్ళు కడిగి నాకు నిన్నిచ్చి పెళ్లి చేశారు మీ నాన్న. ఆ బాధ్యత నేను సరిగ్గా నెరవేర్చలేనప్పుడు నీ కాళ్ళు పట్టుకున్నా ఏమీ కాదు లక్ష్మి. మీరు ఇలా మాట్లాడద్దు, దయచేసి మీరు ఆ పని చేయొద్దు విహారీ గారు. కనకం ప్లీజ్, నువ్వు దయచేసి నాకు అడ్డు చెప్పకు. బాగా నొప్పిగా ఉందా కనకం? అవును. ఒక్క నిమిషం. ఇదిగో లక్ష్మి. ఇప్పుడు నొప్పి తగ్గిందా? తగ్గింది విహారీ గారు. నువ్వు నిజం చెప్పు. నిజంగా తగ్గింది విహారీ గారు. ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, నీ పక్కనే నిలబడున్నా నీ కష్టాలని నీ కన్నీళ్ళని ఆపలేకపోతున్నాను. కనీసం ఇలాంటివి తీర్చలేకపోతే ఇంకా నాకు విలువే ఉంటుంది. దయచేసి అలా మాట్లాడకండి. మాట్లాడాలి కనకం. అప్పుడప్పుడైనా నిజాలు మాట్లాడితేనే మనసుకి ఓదార్పుగా ఉంటుంది. కనీసం ఆ రోజైనా నిద్రపోగలం. ఎందుకంటే మనం నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని ఆసరా చేసుకొని ఈ ప్రయాణం మనం మొదలుపెట్టాం.